హాయ్ అండి, వెల్కమ్ టు రమా కలెక్షన్స్. పోయిన ఫస్ట్ వీడియోలో మీకు టెడ్డీ బేర్ బొమ్మ కటింగు స్టిచ్చింగు చెప్తానన్నా కదండి. దానికి సంబంధించిన మెటీరియల్ ఏమేమి కావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తానన్నా కదా. ఈరోజు మనము టెడ్డీ బేర్ బొమ్మ స్టిచ్ చేసుకోవడానికి ఏమేమి కావాలనేది చూపిస్తానండి. టెడ్డీ బేర్ బొమ్మ స్టిచ్ చేసుకోవడానికి మనకి ముఖ్యంగా ఫర్ క్లాత్ కావాలండి. దీన్ని ఫర్ అంటారు. మనకి ఐసు నోసు స్టిచ్ చేసుకోవడానికి దీన్ని ఫెల్ట్ క్లాత్ అంటారు. నోస్ దగ్గర ఇయర్స్కి స్టిచ్ చేసినప్పుడు అవసరం అవుతుందండి. దీన్ని ఫెల్ట్ క్లాత్ అంటారు. మనకి ఇంకా ముఖ్యంగా కావాల్సింది మనం టెడ్డీ బేర్ కటింగ్ పేపర్స్ బయట అమ్ముతారండి. వాటిని తెచ్చుకొని మనం ఇలా ట్రేస్ పేపర్ మీద ట్రేస్ చేసుకోవాలి. బాడీ పార్ట్స్ చూడండి, ఇవి బాడీ పార్ట్స్ అన్నమాట. ఇవి ట్రేస్ చేసుకున్నాక వీటిని ఒక్కొక్క పార్ట్ కటింగ్ చేసుకొని వాటిని ఫర్ మీద పెట్టుకొని మనం అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. మనం బొమ్మ స్టిచ్ చేసుకోవడానికి సిల్క్ థ్రెడ్, ఇలా బొమ్మలు స్టిచ్ చేసుకోవడానికి అమ్ముతారనమాట. సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్తో అయినా స్టిచ్ చేసుకోవచ్చు. సిజర్స్, ఐస్, నోస్, మనం ఐసు నోసు అవి ఫెవిగ్లూ పెట్టి దాన్ని అంటించాలి కదా, దానికి ఫెవిగ్లూ అనమాట. ఇది మనం బొమ్మ మొత్తం స్టిచ్ చేసేసిన తర్వాత బొమ్మలో పెట్టుకోవడానికి స్టఫ్. ఇది శాంపిల్ చూపిస్తున్నాను మీకు. బొమ్మ సైజుని బట్టి ఎంత స్టఫ్ అవసరమైతే అంత స్టఫ్ మనం దాంట్లో పెట్టాలన్నమాట. నేను ఇది కటింగ్ అంతా ఒక వీడియో చేసి పెడతాను. దాన్ని ఎలా కట్ చేసుకోవాలి, అప్పుడు ఎంత స్టఫ్ అవసరం అవుతుంది అనేది నేను చెప్తానండి. ఓకేనా అండి, బాగా అర్థమైందండి. ఓకే, థ్యాంక్ యూ అండి.